హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మామా బ్రో. వెల్కమ్ టు బిగ్ క్లాప్ స్టూడియోస్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సీక్వెల్ సినిమా పుష్ప 2 ది రూల్ ఈ వారం మన ముందుకు వచ్చింది. మరి ఈ భారీ చిత్రం ఆ అంచనాలు అన్ని అందుకుందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక స్టోరీ విషయానికి వస్తే పార్ట్ 1 కి కొనసాగింపుగానే పుష్పరాజ్ ఎర్రచందనం సిండికేట్ లో రారాజుగా ఎదుగుతాడు. తన భార్య శ్రీవల్లి కోసం ఎంత దూరమైనా వెళ్ళగలిగేలా మారతాడు. ఇంకో పక్క తన కుటుంబం నుంచి గుర్తింపు కోసం కూడా ఎదురు చూస్తుంటాడు. ఈ క్రమంలో శ్రీవల్లి అడిగిన ఒక చిన్న మాట కోసం తాను రాజకీయాల్లో ఎలా రాణించాడు. మరో పక్క పుష్పని ఎలాగైనా పట్టుకోవాలని చూస్తున్న భన్వర్ సింగ్ షెకావత్ ఏం చేస్తాడు. పుష్పకి తను కోరుకున్న ఇంటి పేరు తన అన్న మోహన్ ద్వారా తెచ్చుకోగలిగాడా. ఈ క్రమంలో పుష్ప జర్నీ ఎలా సాగింది అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ సాలిడ్ సీక్వెల్ ఆ అంచనాలు రీచ్ అయ్యే మ్యాసివ్ సీక్వెన్స్లతో మంచి హై మూమెంట్స్తో నిండి ఉందని చెప్పాలి. సినిమా ఆరంభం నుంచే సుకుమార్ తన మార్క్ డీటెయిలింగ్ అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రెజెన్స్ తో కన్నుల పండుగలా మంచి కిక్ ఇచ్చే సన్నివేశాలతో నింపేశారు. ముఖ్యంగా పుష్ప రోల్ ని మరింత స్ట్రాంగ్ గా చూపించే సన్నివేశాలైతే మాస్ ఆడియన్స్ కి ఫుల్ గా ఎక్కేస్తాయని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇవి కాకుండా సినిమాలో ఎమోషన్స్ కూడా బాగున్నాయి. ఇక ముఖ్యంగా సినిమాలో ఆయుపట్టు ఏదన్నా ఉంది అంటే అది సెకండ్ హాఫ్ అని చెప్పాలి. అప్పటి వరకు చూసిన ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ లో వచ్చే హై సీన్స్ మాత్రం ఊహించని రీతిలో ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అంతా సుకుమార్ కనిపిస్తే సెకండ్ హాఫ్ మొత్తం బన్నీ కనిపిస్తాడు. నిజానికి తను సుకుమార్ డైరెక్షన్ నే డామినేట్ చేశాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సెకండ్ హాఫ్ జాతర సీన్ లో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. ఆ ఎపిసోడ్ మొత్తంలో అల్లు అర్జున్ తన నట విశ్వరూపాన్ని చూపించి అత్యద్భుతంగా రక్తి కట్టించాడు. అలాగే ప్రీ క్లైమాక్స్ యాక్షన్ బ్లాక్ కూడా సాలిడ్ ట్రీట్ ఇస్తుంది. ఇందులో కూడా అల్లు అర్జున్ తన విశ్వరూపం చూపించాడు. ఇంకా జాతర సీన్ లో రష్మిక సీన్ ప్రేక్షకులతో విజిల్ కొట్టిస్తుంది. నటుడు ఫహద్ ఫాసిల్ తన ఎంట్రీ సీన్ నుంచి పలు సన్నివేశాలలో తన నటన మరియు వర్సటాలిటీతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇక వీరితో పాటుగా సినిమాలో ఉన్న ప్రధాన నటీనటులు వారిపై ఫస్ట్ పార్ట్ కి రెండో పార్ట్ కి కొనసాగింపుగా తీసుకున్న జాగ్రత్తలు, కొత్త రకం స్మగ్లింగ్ ఐడియాలు ఇంప్రెస్ చేశాయి. ఇంకా ఐటమ్ సాంగ్ లో కనిపించిన శ్రీలీల ఫుల్ సాంగ్ లో తన డాన్స్ పర్ఫార్మెన్స్ తో దుమ్ము లేపేసింది. యువ నటుడు తారక్ పున్నప్ప ఒక క్రేజీ రోల్ లో మంచి పర్ఫార్మెన్స్ అందించాడు. ఇంకా క్లైమాక్స్ లో పుష్ప రోల్ కి ఒక ఎమోషనల్ ముగింపు కూడా ఉంది. ఇక కథాపరంగా చూస్తే ఈ చిత్రంలో మెయిన్ గా ఒక బలమైన ఘర్షణ పెద్దగా ఉన్నట్టు అనిపించదు. బన్నీ రోల్ ని హైలైట్ చేయడానికి పలు ఎపిసోడ్స్ ఉన్నట్టు ఉంటాయి తప్పితే ఒక సరైన లైన్ లో కథ సాగినట్టు అనిపించదు. మెయిన్ గా కొన్ని సీన్స్ తో మాత్రమే, అక్కడక్కడ సాలిడ్ హై ఇచ్చే మూమెంట్స్ తో మాత్రమే సినిమా సాగుతున్నట్టు అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్ రోల్ మాత్రం చాలా డిసప్పాయింటింగ్ అనే చెప్పాలి. తనపై ఒక క్రేజీ ఇంట్రొడక్షన్ నుంచి తన రోల్ కామెడీగా మారిపోతుంది. ఇంకా సెకండ్ హాఫ్ లో తన ప్రెజెన్స్ చాలా వరకు మాయమైపోయింది. వీటితో పాటుగా సినిమా మొదలుకి ఎండింగ్ కి పర్ఫెక్ట్ ముగింపు దర్శకుడు ఇచ్చి ఉంటే బాగుండేదనిపిస్తుంది. అసలు పార్ట్ 3 అనే లీడ్ కి అంత ఎగ్జైటింగ్ గానే ఏది అనిపించదు. ఇది మాత్రం చాలా చప్పగా అనిపిస్తుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.